ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్టీఆర్ నగర జెడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు ఎమ్మెల్యే. ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య అందించాలని పేరెంట్స్కు పిలుపునిచ్చారు. ప్రైమరీ వెల్కమ్ టు న్యూ ఇయర్. మళ్ళీ కొత్తగా స్కూల్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ రోజే వచ్చినందుకు అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ బాగా చదువుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మేమందరం వచ్చాం. మరి మీరు కూడా, ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంచి రిజల్ట్, అలాగే టౌన్ మండల్ ఫస్ట్ వచ్చింది ఇక్కడ 10th లో, అంటే మామూలు మాటలు కాదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా రావడం, 100% పాస్ అయ్యారు అంటే అది కూడా మామూలు విషయం కాదు. ఎంఈఓ గారికి, కాంప్లెక్స్ చైర్మన్ గారికి, మన స్టూడెంట్స్కి ముఖ్యంగా బాగా చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే రిజల్ట్ ఇంకా బాధ్యత దిగింది మీకు. ఇదే రిజల్ట్ ఇక తగ్గకూడదు, ఇట్లనే కంటిన్యూ చేయాలి, ఇంకా ఎక్కువ తీసుకురావాలి రిజల్ట్ అనేది మీకు నేను విష్ చేస్తున్నాను. అలాగే ఈరోజు చూస్తే ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లలలోనే మనం ఏదైనా మంచి భావన కానీ, మంచి క్రమశిక్షణ, చదువు పట్ల ఆసక్తి, ఇట్లాంటివన్నీ వాళ్ళ మెదళ్ళలో నాటితే అవి వృక్షాలై ఫలించి సమాజానికి మంచిగా పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత మంచి సమాజం అనేది వస్తుంది. అందువల్ల పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టి, స్కూల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పదే చెప్తా ఉంటారు, పిల్లలకి ఎంత దూరమైన వెళ్దాం, రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సరే విద్యా వ్యవస్థకి ఎంత కావాలంటే అంత చేస్తామని ఆయన మాట ఇచ్చి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి అమలు చేయడం మొదలైంది. మా చిన్నప్పుడు అయితే మేము ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళి క్యారియర్లు కట్టుకొని పొద్దున్నే 4-5 లేస్తే కానీ అయ్యేది కాదు. క్యారియర్లు కట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ మనకు అంత అవసరం ఏమీ లేదు. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు పక్కన 20-30 కిలోమీటర్ల దూరం నుంచి మండలంలో ఒకటే హై స్కూల్ ఉండేది. వాళ్ళు 3-4 లేచి అక్కడి నుంచి వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే, అప్పట్లో మా చిన్నప్పుడు అమ్మాయికి చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పేరెంట్స్కి చదవాలి అంటే పేరెంట్స్ అట్లా ప్రోత్సహించి పంపిస్తే కొన్ని ఫ్యామిలీలే 10th వరకు చదివేవాళ్ళు. ఆ చదువుకోవడానికి కూడా వాళ్ళు అంత పొద్దున్నే లేచి తయారయ్యి బస్సు ఎక్కి వచ్చి చదువుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. మనకి ప్రతి విలేజ్లో, కొన్ని విలేజ్లో అయితే 3-4 స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన సత్తుపల్లి తీసుకుంటే ఎన్ని స్కూల్స్ సార్ ఇక్కడ మొత్తం ఉన్నాయి సత్తుపల్లి టౌన్లో. మా చిన్నప్పుడు అట్లా కాదు. మాన్నారు సొంత పిల్లలన్నా చూసుకుంటారో లేదో కానీ ఇప్పుడు టీచర్స్ మన మీదే ఫోకస్ పెట్టి స్కూల్లో ఉన్నంతసేపు మీ గురించి ఆలోచించి ఈరోజు అంతా చేస్తున్నారు.